హాయ్ అండి. ముందుగా బాలకృష్ణ గారికైతే కంగ్రాట్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అయిందండి. చాలా చాలా గ్రేట్ అచీవ్‌మెంట్ అది. ఎందుకంటే మన ఇండియాలోనే చాలా చాలా తక్కువ మంది ఉంటారండి. వేల మీద లెక్కెట్టొచ్చు. చాలా ఎందుకంటే 50 ఇయర్స్ ఒక ఇండస్ట్రీలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. సో, అందులో ఆయన నిజంగా అచీవ్‌మెంట్ చేశారది. సో, ఆయన నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సో, ఈ రోజు ఏంటంటే 'ఎన్‌బీకే 111' అని చెప్పి కొత్త మూవీ లాంచ్ చేశారండి. ఆల్రెడీ బాలకృష్ణ గారు, గోపీచంద్ మల్లాల్, వీరసింహారెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ మూవీ తీశారు. సో సేమ్ కాంబినేషన్ మళ్ళీ కొత్తగా రాబోతుందండి. 'ఎన్‌బీకే ట్రిపుల్' అని చెప్పేసి పూజా కార్యక్రమాలు జరిగాయి. సో ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారండి. ఆ ఫస్ట్ లుక్‌లో వచ్చి ఇద్దరు బాలకృష్ణులు ఉన్నారండి. ఒకరు యోధుడిగా కనిపిస్తున్నారు. ఇంకోరు రుద్రాక్ష మాలలు వేసుకున్నారు. సో వీళ్ళిద్దరు మంచిగా అంటే యుద్ధానికి వెళ్తున్నట్టు అనిపిస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరు తండ్రి కొడుకులా లేకపోతే అన్నదమ్ములా అనేది సస్పెన్స్ అన్నమాట. చాలా బాగుంది. ఇంప్రెసివ్‌గా ఉంది. ఒక హిస్టారికల్ మూవీ తీయబోతున్నారండి. సో నిజంగా హిస్టారికల్ అంటే బాలకృష్ణ గారు కొట్టిన పిండి. చాలా బాగుంటుంది ఆయనకి గెటప్ గాని, డైలాగ్ డెలివరీ గాని చాలా బాగా చేస్తారు. సో ఆయన దగ్గర నుంచి మంచి అవుట్‌పుట్ తీసుకుందామనేమో నాకు తెలిసి గోపీచంద్ ఇది మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఏజ్‌కి తగ్గ మూవీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నారండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో లాస్ట్ 4, 5 మూవీస్ మీరు చూసే ఉంటారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', రీసెంట్‌గా ఇప్పుడు వస్తున్న 'అఖండ 2' అన్ని మూవీస్ అన్నమాట. 'డాగ్ మహారాజ్' సో అన్ని మూవీస్ ఆయనకి నప్పే క్యారెక్టర్స్ ఇస్తున్నారు. చాలా చాలా నిజంగా చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే గ్యాప్ ఇవ్వరండి ఆయన. సినిమాకి చాలా మంది ఏంటంటే 1 ఇయర్, 2 ఇయర్ గ్యాప్ ఇస్తారు. అలా కాదు బాలయ్య గారు. ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే ఇంకో మూవీ స్టార్ట్ అయిపోవాల్సిందే. సో నిజంగా అది చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో మూవీ గాని, మూవీ లవర్స్ గాని, ఆయన ఫ్యాన్స్ గాని అందరూ హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట. అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇస్తే. మూవీ హిట్టా, ఫ్లాప్ అనేది సెకండరీ అండి. అది తర్వాత ఆడియన్స్ బట్టి ఉంటుంది. బట్ అలా తీయడం కూడా మామూలు సవాలన్నమాట. ఆ ఏజ్ లో కూడా. ఎందుకంటే ఆయన కూడా 60 ప్లస్ ఆ ఏజ్ లో కూడా అనుకోని ఫైట్స్ అన్ని చేయాలంటే డబ్బింగ్ చాలా ఉంటదండి మూవీ అంటే. సో ఆయన చేస్తున్నారంటే నిజంగా ఆయన వన్ మోర్ టైమ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సరే ఈ మూవీ కోసం వస్తే మాత్రం హీరోయిన్ ఇప్పటికే 'నయనతార' ఎంపికైందండి. ఇది ఫోర్త్ మూవీ అన్నమాట వాళ్ళిద్దరికి. ఇప్పటికే 'జయసింహ', 'శ్రీరామరాజ్యం' చేశారు. ఇది ఫోర్త్ మూవీ. అగైన్ తమన్ మ్యూజిక్ అన్నమాట. సిక్స్త్ మూవీ వీళ్ళిద్దరికి. సో ఇవన్నీ రిపీటింగ్ అన్నమాట. సో బెస్ట్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో అందుకనేమో గోపీచంద్. సో అన్ని మంచిగా మంచి మంచి క్యారెక్టర్‌ని తీసుకున్నారు. 'నయనతార' మంచి ఫామ్ లో ఉంది. ప్లస్ తమన్ గారు, బాలకృష్ణ. నాకు తెలిసి తమన్ గారు ప్రతి మూవీ ఇంకా బాలకృష్ణ ఇంకా ఓకే ఓకే అయిపోయినట్టు ఇంకా. మరే డైరెక్టర్ ఇంకా సెట్ అవ్వరు అనమాట. సో కంటిన్యూగా సిక్స్త్ మూవీ అంటే అది రికార్డ్ అది. నాకు తెలిసి ఏ ఒక్కరికి చేయలేదు అలాగా. సో అదొక రికార్డ్ అది. సో బాగా ఉందన్నమాట. సో చూద్దాం మరి. సో 'ఎన్‌బీకే 111' అని చెప్పేసి లాంచ్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేస్తున్నాను రిలీజ్ చేయడానికి. సో చాలా బాగుండొచ్చు. ఎందుకంటే గోపీచంద్ గారు అంటే బాలకృష్ణకి చాలా అభిమానం కూడా, ఆయనకి ఇష్టం కూడా. సో బాగా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే బాలకృష్ణ డ్యూయల్ రోల్ చాలా తక్కువండి ఫ్లాప్ అవేవన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం 'అఖండ 2' నెక్స్ట్ వచ్చేసి 'లెజెండ్'. సో ఏ మూవీస్ తీసుకున్నా గానీ బాలకృష్ణ 2 గెటప్స్ ఉన్నాయంటే అది బ్లాక్ బస్టర్ అన్నమాట. మెజారిటీ అంటే ఫ్లాప్స్ కూడా ఉన్నాయని కాదనడం లేదు. ఎక్కువ మెజారిటీ శాతం హిట్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం మరి. సో నెక్స్ట్ ఏదైతే రాబోతుంది మంచి అప్డేట్ ఇచ్చారండి బాలకృష్ణ గారు. నెక్స్ట్ వీక్ ఇంకా 'అఖండ 2' రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా షురు అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే 'ఎన్‌బీకే 111' ఇది పాన్ ఇండియా మూవీగా రాబోతుందండి. ఇప్పటికే 'అఖండ 2' ఆల్రెడీ పాన్ ఇండియా. సో దానికి కంటిన్యూ అవుతుంది. ఇంక బాలకృష్ణ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే. సో ఎందుకంటే బాగా నచ్చుతున్నాయి మూవీస్ కూడా అందరికి. 'అఖండ 2' హిట్ అయితే మాత్రం నాకు తెలిసి ఈ మూవీ కూడా మంచి బజ్ రావచ్చు. హిస్టారికల్ మూవీస్ అంటే అందరూ ఇష్టపడతారు. నార్త్ లో కూడా మంచి బజ్ ఉంటది కాబట్టి. సో దాని ప్రకారం ఇది లాంచ్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం మరి. ఏదేమైనా గానీ మంచి కాస్టింగ్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు అయితే. మనం వన్ మోర్ టైమ్ శుభాకాంక్షలు చెప్తూ ఆల్ ది బెస్ట్ అండి ఈ మూవీకి. సో మీకెలా అనిపించింది ఫస్ట్ లుక్? ఏమనుకుంటున్నారో సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. సో మేబీ ఇంకా టీమ్ అయితే ఇంకా అనౌన్స్ చేయాలి. ఇంకా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఫోటోగ్రఫీ ఎవరు తీసుకుంటారు? ఇంకా అదర్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కదా! సో ఇంకేమి అనౌన్స్ అయితే చేయలేదు. ఈ రోజు అయితే పూజ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా నెక్స్ట్ ఇయర్‌కి అయితే మనకు క్లారిటీ వస్తదండి. ఫస్ట్ లుక్ మేబీ బాలయ్య గారి బర్త్‌డే గాని, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడైతే మనకి రివీల్ చేస్తారు. గోపీచంద్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారండి. రీసెంట్‌గా పాన్ ఇండియా హిందీ మూవీ తీశారు కదా! సో అంతకుముందు కూడా 'వీరసింహారెడ్డి' సో ఆయన కూడా బాగా హ్యాండిల్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో మీరేమనుకుంటున్నారో ఈ మూవీ కోసం కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వన్ మోర్ టైమ్ అండి. జై బాలయ్య. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.